श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ओं नमो भगवते वासुदेवाय। शङ्खं चक्रं च जापं परशुमसुमिषुं शूलपाशाङ्कुशाब्जं बिभ्राणं वज्रखेटे हलमुसलगदा कुन्तमत्युग्रदंष्ट्रं ज्वालाकेशं त्रिनेत्रं ज्वलधनलनिभं हारकेयूरभूषं वंदे षट्कोणसंस्थं सकलरिपुजनः प्राणसंहारचक्रम्। భగవంతుని దర్శనమును అత్యంత సులభతరం చేస్తూ సుదర్శనము అనేటువంటి పేరుతో కీర్తిని పొంది మనల్ని అందరినీ కూడా శత్రుబాధల నుండి బయటపడవేసేటువంటి కృష్ణ పరమాత్మ దక్షిణ హస్తంలో ధరించి ఉన్నటువంటి సుదర్శన పెరుమాళ్లను మనసారా నమస్కరిస్తూ శ్రీ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ఇందులో విశేషాలు తెలుసుకుంటున్నటువంటి అందరికీ మనఃపూర్వకమైనటువంటి నమస్సుమాంజలి సమర్పణ చేస్తూ ఈ వాసుదేవార్చనం యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ చేసుకుని నన్ను ప్రోత్సహించవలసిందిగా ప్రార్థన చేస్తూ మనం ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నటువంటి ధనుర్మాస ఉత్సవ వైభవంలో ఈ రోజు వరకు 15 పాసురముల గురించి వాటిలో ఉన్నటువంటి విశేషాల గురించి తెలుసుకున్నాం. ఇక 16వ పాసురం నుండి భగవన్ నిద్రావస్థ నుండి భగవంతుణ్ణి మేల్కొల్పి మన వైపుకి మరల్చుకునేటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఏం జరుగుతోంది, ఎలా జరుగుతుంది అనేటువంటి విశేషాలన్నీ కూడా మనకి 16వ పాసురం మన ముందు ఉంచుతుంది. అయితే గోపికలందరూ కూడా నిద్రపోతూ ఉన్నటువంటి ఒక 10 మంది గోపికల్ని నిద్ర లేపుకొని వాళ్ళందరినీ కలుపుకొని నందగోపుని యొక్క భవనం దగ్గరికి చేరుకున్నారు. నందుని యొక్క భవనం దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు 10 మందిని ప్రధానంగా నిద్ర లేపారు. మిగిలినటువంటి గోపికలందరితో కలిసి ప్రయాణం కొనసాగిస్తూ నందుడి భవనం దగ్గరికి వచ్చారు. ఈ విధంగా నందవ్రజంలో కృష్ణునితో సంశ్లేష ఆనందాన్ని పొందదగినటువంటి వాళ్ళు అయిన గోపికల మొత్తాన్ని కలుపుకుని వీళ్ళు ఏం చేశారట, నందగోపుని భవనం దగ్గరికి వెళ్ళారట. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే నందగోపుడి యొక్క ద్వారసీమ దగ్గరికి వచ్చి, అంటే ద్వారం దగ్గరికి వచ్చి ద్వారపాలకుడు భవన పాలకులు అని ఇద్దరు ఉంటారు. అంటే భవనాన్ని రక్షించేటువంటి వాళ్ళని భవన పాలకులు అని, ద్వారము దగ్గర కావలి ఉండేటువంటి వాళ్ళను ద్వారపాలకులని మనం గ్రహించవలసిన విషయం. వీళ్ళు ముందుగా ఏం చేస్తున్నారు, వాళ్ళని ప్రార్థన చేసి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఈ తిరుప్పావై అనేటువంటి దాంట్లో 2 విశేషాలు ప్రధానంగా చెప్పబడుతున్నాయండి. అవేమిటంటే అర్చావతారంలో చేయవలసినటువంటి సేవన విధానం. అర్చావతారం అంటే పరమాత్మను మనం ఏ రూపంలోనైతే ప్రార్థన చేస్తున్నామో ఆ రూపంలో మనల్ని కటాక్షిస్తూ మనం ఇచ్చినటువంటి దానిని భక్తితో ఇచ్చినటువంటి దాన్ని ప్రేమతో స్వీకరించిన పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం. ఇక రెండవది విభవ అవతారమైనటువంటి కృష్ణావతారం. విభవ స్వరూపములని దశావతారాల గురించి చెప్తారండి. అలా దశావతారముల గురించి చెప్పబడుతున్నటువంటి వాటిల్లో కృష్ణావతారం అనేటువంటిది ఒకటి. ఇట్లా ఈ కృష్ణావతారంలో జరిగినటువంటి వృత్తాంతాన్ని అర్చావతారంలో ఉన్నటువంటి సేవన విధానంతో మేళవించి వీళ్ళు ఈ తిరుప్పావై అనేటువంటి దానిలో అంతర్యామి అయినటువంటి సర్వేశ్వరుణ్ణి, మనస్సులోనే నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుణ్ణి అర్చావతారుడై విభవావతారంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ సేవనం ద్వారా సేవించి తరించడానికి ఏది ఉపాయమో దాన్ని చెప్పబడింది ఈ తిరుప్పావై మొత్తం అంతా కూడా. కనుక భగవద్ ఉపాయాన్ని తెలియజేయడమే తిరుప్పావై యొక్క పరమార్థము. ఇక గోపికలందరూ కూడా ఏం చేశారు, మొట్టమొదట 2వ పాసురంలో శయ్యాదన శయ్యోం అన్నారు. పెద్దలు ఆచరించినటువంటి మార్గంలోనే మేము కూడా వ్రతాన్ని ఆచరిస్తాము అని చెప్పారు కదా. పెద్దలు ఆచరించిన విధానం ఏమిటి అంటే
పెద్దలందరూ కూడా ఏం చేశారంటే ఎవరినైనా ఒక ఉత్తమోత్తముడైనటువంటి వాడిని తెలుసుకోవాలన్నా ఆయన చేరుకోవాలన్నా ఎవరో ఒకళ్ళ మధ్యవర్తిత్వం అనేటువంటిది ఆశ్రయించి వాళ్ళు ప్రయాణం చేయడం జరిగింది పెద్దలందరూ కూడా. దేవాలయానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటగా అక్కడ ఉన్నటువంటి ఒక క్షేత్రపాలకుడు అనేటువంటి ఆయన దర్శనం చేసుకోవాలి. క్షేత్రపాలకుడు అంటే ఆ దేవాలయానికి మొత్తానికి కూడా పాలకుడుగా ఉండేటువంటి వాడిని క్షేత్రపాలకుడు అని పిలుస్తారు. ఆ క్షేత్రపాలకుడి నమస్కారం చేసుకున్న తర్వాత ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళి ద్వారానికి అటు ఇటు ఇద్దరు విగ్రహాలతో విగ్రహ స్వరూపై పరమాత్మ యొక్క అంశాలతో ఏర్పడి ఉంటారు. అలా ఉన్నటువంటి వాళ్ళని ద్వారపాలకులు అంటారు. ఈ ద్వారపాలకుల్ని సేవించి ఆ తర్వాత భగవానుడికి ఇష్టమైనటువంటి ప్రీతిపాత్రమైనటువంటి అమ్మ అక్కడ ఉన్నటువంటి లక్ష్మీదేవి లేదా పార్వతీదేవి ఇలా ఆ దేవాలయంలో ఉన్నటువంటి స్త్రీమూర్తి ఎవరైతే ప్రధాన స్త్రీమూర్తి ఉన్నదో ఆవిడను సేవించి ఆ తర్వాత ప్రధాన దైవం దగ్గరికి వెళ్ళి అర్చన చేయడం జరుగుతుంది, సేవించడం జరుగుతుంది. అంటే ముందు ఏం చేస్తున్నాం చూడండి, క్షేత్రపాలకుణ్ణి, ఆ తర్వాత ద్వారపాలకుల్ని, ఆ తర్వాత పరమాత్మకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దయతో చూడదగినటువంటి అమ్మను, ఆ తర్వాత పరమాత్మను దర్శనం చేస్తున్నాం. కాబట్టి అంతర్యామిని ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, మనస్సులో ఉన్నటువంటి పరమాత్మను ఉపాసన చేసేటువంటి వాళ్ళు అందరూ కూడా ముందుగా ఏం చేయాలి? ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాల యొక్క ఆ యొక్క చలనాన్ని నియంత్రించగలిగి ఉండాలి. అట్లాగే ప్రాణాన్ని మనస్సుని వశపరుచుకోవాలి. ప్రాణాన్ని వశపరుచుకోవడం ఏంటండి అని అడగచ్చు. ప్రాణం వాయువు, నేను గాలి తీసుకుంటే రావాలి, లేకపోతే అది మన లోపలే నిక్షిప్తమై మనల్ని బతికించగలగాలి. దీన్నే యోగము అని పిలుస్తారు. కాబట్టి ఇట్లా ప్రాణాన్ని దాంతోపాటు మనస్సుని ఏం చేయాలి? వశపరుచుకోవాలి. అలా వశపరుచుకున్నటువంటి వాటిని బుద్ధి ద్వారా, మానసికమైనటువంటి ఒక స్థిరత్వం ద్వారా ఆత్మస్వరూప జ్ఞానంతో పరమాత్మని ఉపాసించాలి. మనలో ఉన్నటువంటి ఆత్మయే పరమాత్మగా భావించి సేవించాలి. అంతే తప్ప సరాసరి ఆత్మలో ఉన్నటువంటి పరమాత్మను ధ్యానం చేద్దామంటే కుదరదు. దానికి ఉదాహరణయే క్షేత్రపాలకుడు, ద్వారపాలకులు, అమ్మన్, తరువాత అయ్య. ఇలా ఒకదాని వెంట ఒకటి సేవించుకుంటూ వెళ్ళడం పూర్వాచార్య యొక్క సాంప్రదాయము. అట్లాంటి సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ ఆండాళ్ కూడా, గోదాదేవి కూడా ఈ వ్రతాన్ని ప్రతిపాదిస్తూ కృష్ణావతారంలో గోపికలు ఏ విధంగా కృష్ణుణ్ణి చేరారో, ఆలయంలో దైవాన్ని సేవించేటువంటి విధానంగా కృష్ణుని యొక్క ఆలయానికి ఎలా వెళ్ళారో, భగవద్ ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఏ విధంగా ఉపాసిస్తారో అట్లా ఆ విధానాన్ని మొత్తాన్ని కూడా గోదామ్మవారు తాను ఆచరించి మనందరికీ కూడా చూపించింది. కనుక ప్రతి వాళ్ళు కూడా చేయవలసినటువంటి వ్రత విధానం ఇది, అర్చనా విధానం ఇది. ఆ విషయం అంతా కూడా మనకు ఈ తిరుప్పావైలో ఉన్నటువంటి పాటలలో గోదాదేవి ప్రసాదించినటువంటి ప్రసాదంగా మనం గ్రహించవచ్చు. అట్లాగే ఈ గోపికలందరూ కూడా కృష్ణుని పొందడం కోసం ఏం చేశారు? నందగోపుడి భవనం దగ్గరికి వచ్చారు. ముందుగా ఏం చేస్తున్నారు? వీళ్ళందరినీ కూడా మేల్కొలపాలి అని సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకుని ఈ గోపికలందరూ ఆ భవనం దగ్గరికి వచ్చి, భవన రక్షకుడైనటువంటి వాడు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు దేవాలయంలో క్షేత్రపాలకుడు ఎలాగో ఇక్కడ భవన పాలకుడు అలాగా, భవనాన్ని రక్షించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరకు వెళ్ళి ఆయన నమస్కరించి ముందుగా ప్రార్థన చేశారు. ఆ తర్వాత ఏం చేశారు? ఆయన యొక్క అనుమతి తీసుకుని భవన రక్షకుని యొక్క అనుమతితోటి ద్వారం దగ్గరికి వెళ్ళారు. ద్వారం దగ్గర ద్వారపాలకుడిని కూడా ప్రార్థన చేశారు. ఆ ద్వారపాలకుడు మాత్రం ఒక పట్టాను వదిలిపెట్టలేదండి. ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు వేయడం, వాటికి సమాధానం వినడం, సంతృప్తి చెందడం, ఇట్లా అనేక రకాలైనటువంటి వాదముల తరువాత భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ద్వారపాలకుడు అనుమతి ఇచ్చాడు. అట్లా భగవంతుని దగ్గరకు వీళ్ళు చేరుకోవడానికి మార్గాన్ని సుగమం చేసుకున్నారు. దేని ద్వారా? భవనపాలకుడు, ద్వారపాలకుడు ఇలాంటి మధ్యవర్తుల ద్వారా. అట్లనే మానుషికంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా భగవత్ కటాక్షం కలిగినటువంటి వాళ్ళు, భగవత్ సంబంధమైనటువంటి పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు,
మానసికంగా శారీరకంగా పరిపూర్ణత్వాన్ని పొంది భగవంతుడే ఉపాయము, భగవంతుడే కారణము, భగవంతుడే కర్మఫలము, భగవంతుడే మనం పొందదగినటువంటి ఒక ఉపాయము అని తెలుసుకున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్లను ఆచార్యులుగా భావించాలి. ఆచార్యులు అంటే ఇక్కడ గురువులు అని అర్థం. అలాంటి వాళ్లను ఆచార్యులుగా స్వీకరించి వాళ్ళ ద్వారా మనం గనక భగవత్ సేవ చేయడం ప్రారంభం చేస్తే భగవానుని నుండి కటాక్ష వీక్షణం మనందరికీ కూడా త్వరగా లభించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఏం చేయాలి? తప్పనిసరిగా ఆచార్యులను ఆశ్రయించాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు అర్చక స్వామి ఉంటారు. ఆయన యొక్క ప్రసాద వీక్షణమునకు మనం లోను కావాలి. ఎందుకని కావాలి అంటే భగవంతుడు ఒక్కొక్క సందర్భంలో తాను చేసేటువంటి ధర్మం ఏమిటి, భగవానుడి యొక్క ధర్మం ఏమిటి అంటే మనకిచ్చినటువంటి కర్మములను మనం ఆచరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి పుణ్య పాప సంబంధమైనటువంటి గణనం చేసి లెక్క వేసి మనం చేసేటువంటి తప్పులను మనస్సులో పెట్టుకొని ఉంటాడు ఆయన. మనకు తప్పుని చేసినప్పుడు శిక్షించాల్సిన బాధ్యత ఆయనదే, ఒప్పు చేసినప్పుడు రక్షించవలసిన ధర్మము ఆయనదే. కనుక ఆయన ఏం చేస్తాడంటే ఏం చేయాలి అనేటువంటి ఒక డోలాయమాన స్థితిలో ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. అలాంటి భగవంతుడికి మన యందు అనుగ్రహం కలిగేటువంటి స్థితి కల్పించాలంటే ఎవరు ఆధారం అవుతున్నారు ఇక్కడ అంటే భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానం చేస్తూ వాళ్లను రక్షించబడేలాగా చేయగలిగిన సమర్థత ఎవరికి ఉన్నది? ఒక్క ఆచార్యుడికి మాత్రమే ఉన్నది. కనుక భాగవతుడైనటువంటి ఆచార్యుణ్ణి మనం ఆశ్రయించక తప్పదు. ఆచార్యుణ్ణి ఆశ్రయించినప్పుడే భగవత్ కటాక్షం మనకి తప్పనిసరిగా లభిస్తుంది. ఇట్లా వాళ్ళని ఆశ్రయించడం కోసం ఎవరిని? ఆచార్యులను. ఆచార్యులను ఆశ్రయించడం కోసం ఏం కావాలి? అహంకారము లేకుండా ఉండేటువంటి మనస్థితి ఉండాలి. అహంకారంతో ఉన్నటువంటి మనస్సు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆచార్యుని యొక్క అనుగ్రహం లభించదు. కాబట్టి ఆచార్యుడి అనుగ్రహం కావాలంటే ఏం కావాలి? ముందు మనలో ఉన్నటువంటి అహంకారం అనేటువంటిది మనం వదిలిపెట్టగలిగి ఉండాలి. మనస్సుకి అహంకార స్థితి ఉండకూడదు. అట్లాగే దాన్ని పొందాలంటే దేనిని? అహంకార రహితమైనటువంటి మానసిక స్థితిని మనం పొందాలి అంటే దేనివల్ల కలుగుతుంది అంటే సత్పురుషులతో కలిసి ఉండడం వల్ల, మంచి మంచి వ్యక్తులతో, మంచి భావజాలం కలిగినటువంటి వాళ్ళతో, సహృదయ తత్వము కలిగినటువంటి వాళ్లతో మనం కలిసి ఎప్పుడైతే ప్రయాణం చేస్తున్నామో సహజంగా వాళ్ళ యొక్క సువాసన సంబంధమైన గుణముల యొక్క ధర్మం మనకి కూడా వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు సత్పురుషులతో ప్రయాణం చేయాలి, సత్పురుషులతో కలిసి ఉండాలి, సత్పురుషులతో కలిసి మాట్లాడాలి, సత్పురుషులతో కలిసి అనేక రకాలైనటువంటి కార్యాలలో మనం పాల్గొనాలి. చదువది ఎంత కలిగిన రసజ్ఞతయించుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ పదునుగ మంచి కూరనల పాకము చేసిన నైనందు ఇంపొదివెడు ఉప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర. భాస్కర శతకంలో విద్యా సంబంధమైనటువంటి గొప్ప విషయాన్ని చెప్పేటువంటిది. ఆచార్యుని దగ్గర విద్యను అభ్యసించాలి. విద్య అంటే ఏమిటి? మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించేది. కాబట్టి మనస్సులో మార్పు తీసుకురావడానికి, మనస్సులో ఉన్న అహంకారాన్ని మన నుండి దూరం చేయడానికి పనికొచ్చేది విద్య. అది ఎలా ఉండాలట? తగినంత ఉప్పు కలిసిన కూర వలె రుచికరంగా ఉండాలట. తగినంత ఉప్పు కలిసినటువంటి కూర అంటే ఏమిటి? విద్యలో విలువలు కలిగి ఉండటం, విద్యలో భగవత్ సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందింపచేసే లక్షణాన్ని కలిగి ఉండటం. కనుక సారవంతమైనదై ఉండాలి ఆ విద్య. అలాంటి విద్యను ఎవరు అందించగలరు? అట్లాంటి తత్వము కలిగిన, సారవంతమైన మనస్సు కలిగిన, పరిపూర్ణమైనటువంటి విషయ జ్ఞానము కలిగినటువంటి సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మనకు ఆ మంచి విద్య లభిస్తుంది. కాబట్టి సత్పురుషుల సమాగమము అనేటువంటి దాని ద్వారా మనం అహంకారాన్ని వదిలిపెట్టేటువంటి అవకాశం ఉంటుంది.
కనుక సత్పురుషులతో మనం ఎల్లప్పుడూ ప్రయాణం చేయడం అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయం. మంచి వాళ్ళతో ఉంటే ఏమవుతుందండి, మంచి లక్షణాలు మనకు కూడా వస్తాయి. అంతే కదా. పువ్వుల దండ, దారము, ఇదే మంచి ఉదాహరణ. ప్రతిదానికి కూడా పువ్వుల సువాసన దారానికి వస్తుంది. వాస్తవంగా దారానికి వాసన ఉంటుందా? ఉండదు. కానీ పువ్వులతో కలియడం వలన దాని సువాసన దీనికి వచ్చింది. అట్లా మనం సత్పురుషులతో కలిసి ఉన్నప్పుడు, మంచి వ్యక్తులతో కలిసి ఉన్నప్పుడు, సత్పురుషులు అంటే నిజమును నమ్మినటువంటి వాళ్ళు అని అర్థం అండి. వాస్తవంగా నిజమంటే ఏది శాశ్వతమో అది నిజం, ఏది అశాశ్వతమో అది అబద్ధం. కాబట్టి శాశ్వతమైనటువంటి పరమాత్మ సన్నిధిని గురించి పరిపూర్ణంగా తెలిసిన వాళ్ళు సత్పురుషులు. అట్లాంటి వాళ్ళతో స్నేహం కానివ్వండి, మైత్రీ బంధం కానివ్వండి, అనుబంధం కానివ్వండి, ప్రయాణం కానివ్వండి జరిగినప్పుడు వాళ్ళలో ఉన్న సదానంద లక్షణం మనకి కూడా లభించి తీరుతుంది. అందువల్లే వీళ్ళు ఏం చేశారు, గోపికలందరూ ముందు ఒక 10 మంది గోపికల్ని నిద్రలేపారు అని చెప్పుకున్నాం కదా. ఈ 10 మంది గోపికలు మహాపురుషులైనటువంటి ఆచార్యులకు ప్రతీకలు. కనుక ఆచార్యులను లేపుకొని నిద్ర లేపుకొని తీసుకోనల్లా వచ్చారు. అంటే సత్పురుషుల యొక్క సంగమంతో, సమాగమంతో వాళ్ళు వాళ్ళ యొక్క మనస్సును మమేకం చేశారు. అట్లా సత్పురుషులతో మమేకమై వాళ్ళు ప్రయాణం చేసి రావడం అనేది దేనికి ఉదాహరణము అంటే అహంకార రాహిత్యానికి ఉదాహరణము. నాకంటే గొప్పవాళ్ళు వీళ్ళని నమ్మడమే కదా. నాకంటే వీళ్ళు గొప్పవాళ్ళని మనం ఎప్పుడు ఒప్పుకోగలుగుతాము? మనలో ఈర్ష్య, అసూయ, అహము అనేటువంటివి ఎప్పుడైతే ఉండవో అప్పుడు మనం ఎదుటివాడిని గొప్పవాడితనాన్ని ఒప్పుకోగలుగుతాం. కాబట్టి వీళ్ళందరూ కూడా అలాంటి గొప్ప గొప్ప వాళ్ళని తెచ్చారంటే అర్థం ఏమిటి? వాళ్ళ మనస్సులో ఉన్న అహంకారాన్ని వదిలేయటానికి సిద్ధపడ్డారని, వదిలేశారని అర్థం. ఈ విధంగా వీళ్ళందరూ ఏం చేశారట, అహంకార రహితలైనటువంటి వాళ్ళై మనస్సులో ఎటువంటి అహంకార భావన లేకుండా ఆచార్యుడైనటువంటి నందగోపుని ఆశ్రయించడానికి ముందుగా వాళ్ళ భవన పాలకుణ్ణి, ద్వారపాలకుణ్ణి ఆశ్రయిస్తున్నారు. నందగోపుని యొక్క ఆశ్రయం ఎందుకు కావాలి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, దేవాలయంలో క్షేత్రపాలకుడు, ద్వారపాలకుడు, తర్వాత ఆచార్యుడు. అట్లనే ఇక్కడ కూడా భవన పాలకుడు, ద్వారపాలకుడు, తర్వాత భవనంలో నివసించేటువంటి నందగోపుడు. నందగోపుడు దేనికి అధిపతి? భవనానికి మొత్తానికి అధిపతి. కనుక ఆ భవనంలో నివసించేటువంటి కృష్ణ పరమాత్మతో సహా అందరికీ అధిపతి ఆయనే. కనుక కృష్ణుడు ఏమైనా తప్పు చేసినప్పుడు లేదా ఇంకోటి చేస్తున్నప్పుడు మందలించగలిగిన శక్తి, నియంత్రించగలిగిన శక్తి ఎవరికి ఉంది? నందగోపునికి ఉన్నది. కనుక ముందుగా వీళ్ళు ఏం చేస్తున్నారు? నందగోపుని ఆశ్రయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి భగవద్ ఉపాసనం చేసేటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే ఇంద్రియాలను ముందు వశపరచుకోవాలి. ఆ తర్వాత ప్రాణాన్ని, మనస్సుని స్థిమితం చేసుకోవాలి. ఇట్లా స్థిమితపరుచుకున్నటువంటి మనస్సుతో ఆచార్యుల దగ్గరకు వెళ్ళాలి. అహంకారాన్ని వదిలిపెట్టినటువంటి మనస్థితి కలిగిన వాళ్ళమై ఆచార్య పాదసేవనం చేసుకోగలగాలి. ఇవి భగవద్ ఆరాధనలో చేయవలసినటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రాలు. ఈ విషయాలన్నీ మనకు ఈ పాసురంలో గోదాదేవి చాలా అందంగా చెప్పుతోందండి. ఆ విషయాలన్నీ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ముందుగా ఇంకొక చిన్న విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏమిటంటే, మోక్షం పైన కోరిక కలిగిన వాడు, మోక్షాన్ని పొందాలి అని భావన కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఏం చేస్తారట? శ్రీమన్నారాయణమూర్తినే ఉపాయముగా గ్రహిస్తారట. ఆయనే దేనికైనా సరే ఆయనే కారకుడు. ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా, పొందించాలన్నా, పొందాలన్నా అన్నిటికీ కూడా ఆధారం ఎవరు? భగవానుడేననేటువంటి భావన కలిగి ఉండడమే మోక్షమునకు కారకము. కనుక వీళ్ళందరూ కూడా మోక్షాన్ని కోరుకుంటున్నారు. పరమాత్మ యొక్క లీనత్వాన్ని పొందడానికి, పరమాత్మతో లీనమైపోవడానికి వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కనుక భగవానుడే మనకి ఈ కటాక్షం ఇవ్వాలి. ఆయన ఆ కటాక్షం మనకి ఇవ్వాలంటే ఒకప్పుడు మనం చేసేటువంటి పుణ్యపాపముల కర్మములు లేదా మనం చేస్తున్నటువంటి పనుల్లో ఉన్న ఒడిదుడుకులు ఇలాంటి వాటిని బేరోజు వేసి ఒకవేళ ఏమైనా అనుమానపడతాడేమో అనేటువంటి భావనతో అనుమానం లేకుండా చేయడానికి దాన్ని సమర్థించి చెప్పేటటువంటి స్థితి కలిగిన నందగోపుని యొక్క భవనానికి వెళ్ళి ముందు ఆ నందగోపుణ్ణి ప్రార్థన చేయబోతూ ఉన్నారు. అంతకు ముందుగా ద్వారపాలకుణ్ణి, ఆ తర్వాత క్షేత్రపాలకుణ్ణి వీళ్ళు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అట్లా ఆచార్యవాన్ పురుషో వేద అని
ఆచార్యుడే పురుషునకు వేదము అంటే ప్రమాణము అని అర్థం. వేద సమ్మతమైనటువంటి భగవానుని పొందించడానికి ఆచార్యుడే మూలము అని ఈ విషయం మనకి తెలుస్తుంది. ఆచార్యా దైవ విహిత విద్యా సాధిష్టం ప్రాపతు అని. ఆచార్యుడు కలిగినటువంటి వాడు, గురువు కలిగినటువంటి వాడు మాత్రమే భగవంతుణ్ణి పొందగలుగుతాడు. ఎవరికైతే గురువు లేకుండా ఉంటాడో వాడు భగవంతుని చేరుకోవడం చాలా కష్టదాయకమైనటువంటి పని అని శృతి మనందరికీ కూడా చెప్తోంది. వేద వాక్యములు ఇవన్నీ కూడా. కాబట్టి భగవంతుని చేరుకోవాలంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? ఒక గురువు ఉండాల్సిందే. కనుక గోపికలు కూడా ఈ శాస్త్రాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, మొదట్లోనే చెప్పుకున్నాం కదా మనం, వేదాంత జ్ఞానం కలిగిన వాళ్ళు వీళ్ళని. అలాంటి జ్ఞాన సంపద కలిగినటువంటి గోపికలందరూ ఏం చేస్తున్నారు? ముందుగా ఆచార్య శ్రమాశ్రయణాన్ని చేస్తున్నారు. ఆచార్యుడుగా వీళ్ళు నందగోపుణ్ణే భావిస్తున్నారు. కనుక నందగోపుడే వాళ్ళకు ఆచార్యుడై ఉన్నాడని, ఆయన భవనమే ఆచార్య కులము అని, అలాంటి భవనానికి వెళ్ళి ఈ పాసురాన్ని పలుకుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. కనుక ఫలాన్ని ఇచ్చేటువంటి వాడు భగవంతుడై ఫలాన్ని పొందాలి అనేటువంటి ఆశతో ఆయనే ఉపాయంగా నమ్మినటువంటి వాళ్ళం మనం కనుక ఆ పరమాత్మ మనల్ని తప్పనిసరిగా కటాక్షిస్తారు అనేటువంటి ఒక మంచి భావనతో వీళ్ళందరూ ఆ భవనం దగ్గరికి వెళ్ళారు. అట్లాగే ఎప్పుడూ కూడా పరమాత్మను మనం పొందాలంటే ఏం చేయాలి? ఆచార్యుల్ని ఆశ్రయించాలి. ఇది ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయం. మరి ఆచార్యులు ఏం చేస్తారట అంటే, మనం చేసినటువంటివి ఒకవేళ తప్పులు ఉన్నప్పటికీ వాటిని సమర్థించి, ఇదిగో దీని కొరకు ఈ తప్పు ఇలా చేయబడింది కనుక భగవాను దృష్టిలో అది తప్పించి మనకు భగవంతుని మీద కలిగిన ప్రేమను బాగా ఆయనకు తెలిసేలాగా ప్రయత్నం చేసేటువంటి వాడు ఆచార్యుడే. కనుక ఆచార్యుడుగా వీళ్ళు నందుడి దగ్గరికి వెళ్ళారు. ఆ భవనపాలకుణ్ణి, ద్వారపాలకుణ్ణి అర్థించి లోపలికి ప్రవేశిస్తున్నారు. ఈ పాసురంలో ఈ విషయం అంతా చెప్పబడిందండి. అలా చెప్పబడిన ఈ పాసురాన్ని ఒక్కసారి మనం పఠించుకుని అందులో ఉన్న విశేషాలు, విశేషార్థాలు ఇంకేమైనా ఉన్నట్లయితే వాటిని గురించి తెలుసుకుందాం. నాయగనాయనిన్రా నందగోపనుడయ్యా கோயில் காப்பானே கோடித்தோன்றும் தோரணவாசல் காப்பானே மணிக்கதவம் தாழ் திரவாய் ஆயர் சிறுமியரோம் முக்கு அரைப்பறை மாயன் மணிவண்ணன் நென்னலே வாய் நேருந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழபாடுவான் வாயால் முன்னம் மாத்தாதே அம்மா நீநேஷ நிலை கதவம் నీకేలో ఎంబావాయ్. చూడండి పాసురం కూడా ఎంత అందంగా ఉందో. భగవంతుణ్ణి చేరుకోవడానికి సిద్ధపడిపోయి భవనం దాకా వెళ్ళిపోయినటువంటి ఆ గోపికల యొక్క మనస్సులో ఉన్న సౌందర్యం వాళ్ళ మాటల రూపంలో వ్యక్తమవుతుంది. వాళ్ళ మనస్సులో దాగి ఉన్నటువంటి ఆనందం, ఇక పరమాత్మ దగ్గరకు వచ్చేసాం, మనం భగవంతుని చేరుకోబోతున్నామనేటువంటి ఉప్పొంగుతున్నటువంటి ఆ హృదయముల నుండి వెలువడుతున్న ఆనందం వాళ్ళ నోటిలో నుండి వస్తున్న మాటల్లో చాలా అందంగా తెలియజేయబడుతోంది. అలా ఎలా చేస్తున్నారో దాంట్లో ఉన్న విశేషం ఏమిటో మనం ఒక్కొక్కటిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ నాయకుడైనటువంటి ఆ నందగోపుడి భవనం దగ్గరికి వెళ్ళి ఆ భవనాన్ని పరిపాలిస్తున్నవాడు, రక్షకుడైనటువంటి వాడిని ముందుగా ప్రార్థన చేస్తున్నారు. నాయగనాయి నింద్ర నందగోపనుడయ్య కోయిల్ కాపానే. నాయకుడైనటువంటి నందగోపుని యొక్క భవనాన్ని రక్షించేటువంటి భవన రక్షక అని అందంగా పిలుస్తున్నారండి. నందవ్రజంలో గోపాలుడికి, కృష్ణుడికి కూడా నందగోపుడే నాయకుడు. చెప్పుకున్నాం కదా ఇందాక, కృష్ణుణ్ణి కూడా నియంత్రించగలిగిన వాడు నందగోపుడే. కనుక సర్వలోకేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ కూడా ఏం చేస్తాడు? నందగోపుని తమకు నాయకుడిగా పరిగణిస్తాడు. నందగోపుడే నాకు నాయకుడని కృష్ణుడు కూడా అనుకుంటాడు. కనుక శ్రీకృష్ణుణ్ణి కూడా నియంత్రించగలిగి నిబద్ధించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు నందగోపుడు. కనుక వీళ్ళందరూ ఏం చేశారు? నందగోపుడు దగ్గరికి వెళ్ళారు.
భగవంతుడు ఎప్పుడు కూడండి పరతంత్రాన్ని ఇష్టపడతాడండి, స్వతంత్రత కంటే కూడా. అంటే ఇతరులకు బద్ధుడై ఉండటం, ఇది పారతంత్రియము. అంటే భగవంతుడికి పారతంత్రియం అంటేనే చాలా ఇష్టంట. ఎందుకని ఇష్టం అంటే పరమపదంలో కూడా ఆయన ఏం చేస్తాడట, పారతంత్రిగానే ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి విశ్వక్సేనుడు మొదలైనటువంటి వాడు, నువ్వు ఈ పని చేయవయా దేవుడా భగవంతుడా, ఇదిగో ఇవాళ ఇక్కడికి వెళ్ళాలి, ఇవాళ ఇక్కడికి వెళ్ళాలి, ఇదిగో ఈ పని చేయాలి అని చెప్తే ఆ పనిని చేస్తూ వెళ్ళిపోతాడట. ఒక మినిస్టర్ గారు ఉండి ఆయన పిఏ చెప్పినటువంటి పద్ధతులను కూడా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నట్లుగా. కాబట్టి పారతంత్రియత అంటారు. అంటే ఒక నాయకుడికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం ఇది. అలాంటి పారతంత్రియ లక్షణం అంటే ఈయనకు చాలా ఇష్టం. అందుకనే పరమపదంలో నాకు పారతంత్ర్యం లేదు, అక్కడ నేను చెప్తే అందరూ చేస్తారు గనక పారతంత్రియత ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటానంటాడు భగవానుడు. అందుకనే చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ నంద యశోదలిద్దరికీ కూడా బిడ్డడయ్యాడు. నందకుమార అని పిలిపించుకున్నాడు. ఆయనకు అవసరమా అండి? వాస్తవంగా కృష్ణ భగవానుడు అందరికీ కూడా పుట్టుక కారకుడని, జగద్గురువు అని మనం కీర్తిస్తున్నాం కదా. అలాంటి కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, నందులకు యశోదానందులిద్దరికీ కూడా పుట్టల వాళ్ళ దగ్గరికి చేరాడు. అంతే కదా. వాస్తవంగా ఆయన ఎవరికి పుట్టాడు? దేవకీ వసుదేవులకు పుట్టాడు. అయినప్పటికీ దేవకీ వసుదేవులకు ఆ కీర్తినిచ్చాడా? ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? నందా యశోదలకు ఇచ్చాడు. నందకుమార అనేటువంటి ఒక పేరుని ఆయన పొంది. ఎందుకని ఇలా చేశాడు అంటే నందునితో సంబంధాన్ని పెట్టి తనని పిలిచేలాగా పరతంత్రుడు అయ్యాడు. అంతే తప్ప కృష్ణ అని పిలిచేలాగా ఎవరు కూడా ఆ వేపల్లిలో కృష్ణ అని పిలిచిన వాళ్ళకంటే కూడా నందకుమార అని పిలిచిన వాళ్ళే ఎక్కువ. అలా పిలవడమే ఆయనకి ఇష్టం. అందుకని నందకుమార అని పిలిపించుకోవడం ఇష్టం కనుక వీళ్ళు ఏం చేశారు, ఆనందుడి భవనానికే వెళ్ళారు మొట్టమొదటగా అని చెప్తున్నారు ఇందులో. కనుక ఇట్లా నందకుమార అని పిలిపించుకోవడం, అక్కడ పరతంత్రత అనేటువంటిది మనకు కనిపిస్తోంది. అంతేకాకుండా పరమపదంలో దొరకనటువంటి పారతంత్ర్యము రేపల్లెలో ఆయనకు దొరికింది. ఎక్కడ దొరికింది? యశోదానందుల యొక్క ప్రేమలో దొరికింది. అలాంటి దాన్ని పొందాడు ఆయన. నందునితో సంబంధం కృష్ణుడికి ఇష్టము అని తెలుసుకున్నటువంటి గోపికలందరూ కూడా కృష్ణుని ఇంటి దగ్గరకు వచ్చి కృష్ణుని ఇంటిని రక్షించేవాడా అని అనట్లేదు. ఆ ఇంట్లోనే కృష్ణుడు కూడా ఉంటాడు. కానీ వీళ్ళు ఏమంటున్నారు, నందుని ఇంటిని కాపాడేవాడా అని పిలుస్తున్నారు. చూడండి, నందుడంటే కృష్ణుడికి కూడా భయమే కనుక ఆయన్ని కీర్తిస్తున్నారు. కాబట్టి అలాంటి ఒక స్థితి, పారతంత్ర్య స్థితిని నందగోపులకు కల్పించడం కోసమే భగవానుడు అక్కడ ఏర్పడి కృష్ణుడై పరమాత్మ అందరినీ కాపాడడం కోసం వచ్చినప్పటికీ నందకుమారుడిగా ప్రసిద్ధిని పొందడం వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. అది ఆయనకి ఇష్టమై ఇచ్చినటువంటి వరం అది నందుడికి. కనుక అలా ఇష్టంతో మమ్మల్ని కూడా అక్కున చేర్చుకుంటాడేమో నందుడిని ప్రార్థన చేస్తే అని వీళ్ళు నందుడిని గురించి ముందుగా తలస్తున్నారు. దశరథుడు శ్రీరామచంద్రుని యొక్క అవతారంలో, రామావతారంలో కూడా దశరథుడు రాముణ్ణి యువరాజుగా చేసి తాను రాజుగా ఉండి శ్రీరాముడు తనకు విధేయుడై ఉన్నటువంటి యువరాజుగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూడాలి అని ముచ్చటపడేవాడట. అంతేగాని తన రాజ్యం మొత్తం రాముడికి ఇచ్చేసి తాను ఎక్కడికో వెళ్ళిపోయి జీవిద్దామని అనుకోలేదు ఆయన. రామచంద్రుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేసి తన కుమారుగా అన్ని పనులు ఆయన చేస్తూ ఉంటే చూసి ఆనందపడదామని అనుకున్నాడట. ఇది పారతంత్ర్య లక్షణం. ఎవరి యందు? దశరథుని యందు. ఇక్కడ రాముడు సర్వస్వతంత్రుడే అయినప్పటికీ రాముడు ఎవరి అధీనంలో ఉండాలనుకున్నాడు? దశరథుని యొక్క అధీనంలో ఉండాలనుకున్నాడు. ఈ కోరిక దశరథుడే అయినా రాముడు అనుకోబట్టే ఆయనకు అలాంటి పరిస్థితి కలిగింది. కాబట్టి ఇక్కడ పారతంత్ర్య లక్షణం అనేటువంటిది మనం గ్రహించవలసిన విషయం. అంతేకాకుండా సీతాదేవి కూడా భాగ్యం పొందడానికి ఆయన ఏమనుకున్నది, రామపత్ని అని పిలిపించుకోవడం సీతాదేవికి ఇష్టమా? దానికంటే సీతాపతి అని పిలిస్తే రాముడికి ఇష్టమట. కనుక సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం అని పిలుస్తాం. రామ అనేటువంటి దీనికంటే కూడా పరమాత్మను స్తుతి చేసేటువంటి ప్రతి శ్లోకంలో కూడా చూడండి, ఆయన పేరు కంటే ఆయన ఎవరికి అధీనులై ఉన్నారో వాళ్ళ యొక్క నామములను స్తుతిస్తూ పరమాత్మను ప్రార్థన చేయడం మనం గమనిస్తున్నాం.
అట్లా సీతాపతిం అంటూ, సీతాపతి అంటే రాముడు పొంగిపోతాడట. ఎందుకని? తనకు మానసికమైనటువంటి పరమానందజనకమైనటువంటి సీతాదేవిని వాళ్ళు ముందుగా తలచారు కనుక. ఇది భగవంతుని యొక్క పారతంత్ర్యత. అందుకనే కీర్తనలు ఆలపించినటువంటి సందర్భంలో కూడా మనమందరం కూడా ఏమంటున్నాం? లక్ష్మీపతి అని పిలుస్తున్నాం వెంకటేశ్వరుణ్ణి. శ్రీనివాస అని, శ్రీ అంటే లక్ష్మి, నివాస నివాసమైన వాడు, లక్ష్మీదేవికి నివాస స్థానమైన వాడు శ్రీనివాసు. వేంకటేశ అని, వేం అంటే దారిద్ర్యము, దానిని పోగొట్టేది ఎవరు? లక్ష్మీదేవి. వేంకటతీతి వెంకటనాయక అని కదా, కష్టములను నష్టములను దూరం చేసేవాడు కనుక అక్కడ కూడా లక్ష్మీదేవికి పతిగా ఉన్నటువంటి వాడనే కీర్తిస్తున్నాం. కాబట్టి ఆయనకు అలా పిలిపించుకోవడం, పారతంత్ర్యత భావాన్ని అందరూ గుర్తించడం ఆయనకి ఇష్టం కనుక కృష్ణుడు నందుడి కుమారుడు అని చెప్పుకోవడం కంటే నందుడి కుమారుడు కృష్ణుడు అని చెప్పుకోవడమే ఆయనకి ఇష్టమట. అట్లాంటి ఒక స్థితి కలిగినటువంటి వాడు కనుక నందుడిని వీళ్ళు ముందుగా ప్రార్థన చేస్తూ ఆయన దగ్గరికి వెళ్ళారు. అట్లాగే వీళ్ళందరూ పిలుస్తూ ఆయన్ని పిలిచి నందుడి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం వల్ల వాళ్ళ యొక్క మానసికమైనటువంటి కోరిక నెరవేరుతుంది త్వరగా అని భావించారు. అందుకనే నందుడి భవనం దగ్గరికి వెళ్ళారు. అలా ఈ నందుడిని భవనాన్ని కాపలా కాసేటువంటి ఆ భవన రక్షకుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేశారు. ఇట్లా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి ఇష్టమైనటువంటి నందుడి దగ్గరికి వెళ్ళడం వీళ్ళ యొక్క కోరిక తీరడానికి ఒక మంచి అవకాశము. దీన్నే ఆచార్య సమాశ్రయణముగా మనం గ్రహించవచ్చు. నందుని ఆచార్యుడిగా వీళ్ళు భావిస్తున్నారు కనుక ఆచార్యుడు లేకుండా భగవత్ కటాక్షం లభించదు. అందుకని నందుడిని వీళ్ళు ప్రార్థన చేశారు. ఈ విధంగా ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడట, మా ఆర్తిని చూసి వదిలిపెట్టవయా, నువ్వు భవనంలోకి వెళ్ళాలని మేము అనుకుంటున్నాము కనుక కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే భవన రక్షకుడైనటువంటి వాడివి నీవు అనుమతిస్తేనే మేము లోపలికి వెళ్ళగలుగుతాము కనుక మాకు అనుమతినివ్వవయ్యా అని అడిగారు. సరే, భవన రక్షకుడైనటువంటి ఆ క్షేత్రపాలకుడు వదిలిపెట్టాడు. ఇక లోపలికి వచ్చారు. అక్కడ ద్వారం దగ్గర నిలబడ్డారు. కోడితోన్రుం తోరణవాసల్ కాప్పానే అంటున్నారు. జెండాతో ప్రకాశిస్తున్నటువంటి తోరణము కలిగిన ద్వారమును రక్షించుచున్నటువంటి ఓ ద్వారపాలక అని పిలిచారు. చూడండి, ద్వారం దగ్గర రెండు విశేషాలు చెప్తున్నారు. ఒకటి జెండా కట్టబడి ఉంది, రెండు తోరణము కట్టబడి ఉంది. జెండా దేనికి కడుతున్నాము అంటే ఇది ప్రణవనాదమునకు గుర్తు. భగవత్ కటాక్షం మనకు కలగాలంటే ఓం అనేటువంటి ఒక ప్రణవం మనస్ఫూర్తిగా గనక మనం పలికినట్లయితే భగవత్ కటాక్షం తప్పనిసరిగా లభిస్తుంది. అంతేకాకుండా బాగా జెండాని ఎత్తుగా కట్టడం వల్ల అడవిలో, అరణ్యాలలో, లేకపోతే మహారణ్యాలలో, లేకపోతే ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరికీ నీటి గుంటలు, చలములు, ఒయాసిస్సులు కలిగినటువంటి ప్రదేశం తెలుసుకోవడం కోసం అక్కడ ఎత్తుగా ఒక జెండాను కర్రపాతి దానికి ఒక జెండా కడతారు. దూరానికి అది కనిపిస్తూ ఉంటుంది, అక్కడ ఒయాసిస్ ఉన్నది అని తెలుస్తుంది. ఇక్కడ కృష్ణుని భవనానికి జెండా కట్టబడి ఉంది. అది దేనికోసం కట్టారంటే రాత్రిపూట గోపికలందరూ కూడా తిరుగుతూ తన ఇంటి కోసం వెతుక్కుంటూ ఉంటారట. అలా వెతుక్కునేటువంటి గోపికలందరూ సులభంగా ఇది కృష్ణుని ఇల్లు అని తెలుసుకోవడం కోసం ఆయన జెండా కట్టించటండి. ఇది ఒక సమయం. అయితే ఇది ఒకటి మాత్రమే. ఇక్కడ జెండా కట్టించడంలో ఉన్న గొప్ప విషయం ఏమిటంటే ఆర్తితో ఉన్న వాళ్ళకి, దాహార్తితో ఉన్నటువంటి వాళ్ళకి ఎడారిలో ఒయాసిస్ ఎలాగో భగవత్ కటాక్షాన్ని పొందాలి అనేటువంటి తపన చేత తడారిపోయినటువంటి ఆ నాలుకలకు ఒయాసిస్సు లాంటి వాడు కృష్ణ భగవానుడే. ఆ కృష్ణుని భవనంలోకి ప్రవేశిస్తే చాలు, ఖచ్చితంగా వాళ్ళ యొక్క దాహార్తి తీరేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వీళ్ళు జెండా కట్టబడి ఉన్నది అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏం చెప్పారు, ఇక్కడ తోరణం కట్టబడి ఉంది అని. తోరణం దేనికి గుర్తుగా వీళ్ళు అంటున్నారు అంటే సర్వేశ్వరుడైనటువంటి వాడే రక్షకుడు. మమ నాది కాదు, నాదేమీ లేదు, భగవానుడే కీర్తనము. ఆ అడ్డుగా ఉన్నటువంటి అహంకార మమకారములు అనేటువంటి వాటిని మేము వదిలేసి తోరణపాకుల వలె పచ్చనైనటువంటి నిర్మలమైనటువంటి హృదయములతో మేము ఉన్నాము. ఆ కవాటాన్ని దాటి అవతలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. కనుక తోరణము, జెండా రెండూ కూడా వాళ్లకు భగవద్ దర్శనమునకు మార్గదర్శకములుగా కనిపిస్తున్నాయి.
కాబట్టి అన్ని రకాలైనటువంటి విషయాలకు ఈ జెండా కట్టడం అనేది గొప్పతనానికి ఒక నిదర్శనమైతే, రాజలాంఛనం ఒకటైతే, ఆ ఆశ్రితులైన వాళ్లకు, దాహార్తితో ఉన్న వాళ్లకు దానిని పొందే మార్గసూచకంగా ఈ జెండా కనిపిస్తుంది కనుక దాన్ని వీళ్ళు నొక్కి ఒక్కాణిస్తున్నారు. జెండా కట్టబడి తోరణము కట్టబడి ఉన్నటువంటి ద్వారమును పాలిస్తున్నటువంటి వాడా, ఓ ద్వారపాలకుడా అని ఆయన్ని కీర్తన చేశారు. అంతేకాకుండా దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుందండి. ఈ ధ్వజస్తంభం దేనికి ఉంటుంది? ధ్వజస్తంభ ఈజ్ ఏ ఫ్లాగ్ హాస్టింగ్ పోల్ అని, ఒక జెండా కట్టడానికి పాతబడినటువంటి కర్రని ధ్వజస్తంభము అంటారు. ధ్వజ స్తంభము, ధ్వజమున కోసము చేసినటువంటి స్తంభము అని అర్థం. దీనికి అధిపతి గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడిని ప్రార్థన చేయడం ద్వారా వేద స్వరూపమైనటువంటి, వేదమును సమ్మతిస్తున్నటువంటి మనస్సుతో పరమాత్మను సేవిస్తున్నానని చెప్పడానికి ముందుగా మనం ధ్వజస్తంభానికి దండం పెడతామా లేదా? అట్లానే ఈ జెండా కట్టబడిన ద్వారము నమస్కరిస్తున్నారంటే అర్థం ఏమిటి? వేద సమ్మతమైనటువంటి అహంకార రహితమైన మనస్సుతో మేము వచ్చామని చెప్పడమే దీంట్లో ఉన్న ఆంతర్యం. ఇక ఈ గోపికలందరూ కూడా ద్వారపాలకుని దగ్గరికి వెళ్ళి ఆయన్ని సంబోధించి, తలుపు తెరవయ్యా స్వామి, మేము భగవంతుని దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నాము అని ప్రార్థన చేశారు. అట్లా ప్రార్థన చేస్తూ ఇంకొక మాట ఏమంటున్నారంటే, మణికదవం తాళ్ తిరవాయ్ అన్నారు. మణికవాటముతో నిండబడినటువంటి గడియను తిరువవయ్యా అన్నారు. మణులు పొదగబడినటువంటి కవాటములంటే తలుపు. ఈ తలుపులను నువ్వే తెరవాలి. ఎందుకు తెరవాలి? ఆచార్యుడుగా వీళ్ళిక్కడ ద్వారపాలకుడిని ప్రార్థన చేస్తున్నారు కనుక ఆచార్యుడు ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి అహంకార మమకారములు అనేటువంటి ద్వారములను దూరం చేస్తే, తెరిచినట్లయితే మనోగవాక్షము నుండి భగవంతుణ్ణి వీక్షించడం చాలా సులభమవుతుంది. అంతర్యామని ప్రార్థన చేయడం చాలా సులభమవుతుంది. కనుక ఆ కవాటమును తెరవవలసినటువంటి బాధ్యత ఎవరిది? ఆచార్యుడిదే. కనుక ఆచార్యుడిగా భావిస్తూ వీళ్ళు ద్వారపాలకుడిని ప్రార్థన చేశారు. మణికవాటం యొక్క గడియని తీయవయ్యా, తీసి మేమందరం కూడా లోపలికి వెళ్ళడానికి ప్రార్థన అవకాశం ఇవ్వవయ్యా అని అంటున్నారు. దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే, మణికవాటం ఏం చేస్తుంది అంటే మమకారాన్ని కలిగిస్తుంది. ఏదేదో బాగుంది, బంగారంతో ద్వారం ఉందనుకోండి, దాన్ని చూసి మనస్సు ఏమవుతుంది? ఆకర్షితం అవుతుంది. ఆకర్షితమై దాని యందే మనస్సును లగ్నం చేస్తారా? దీనికంటే సౌందర్యవంతుడు పరమాత్మ కదా అని మనస్సుని పరమాత్మ వైపు మళ్ళిస్తారా అనే దాని దగ్గర కూడా భగవంతుడు మనల్ని పరీక్షిస్తాడట. కనుక మణికవాటం అంటే మమకారం చెప్పాను కదా. ఈ మమకార వికారం అనేటువంటిది మనస్సు నుండి దూరం చేయటమే ఆచార్య సమాగమం. కనుక వీళ్ళు భగవంతుడిని ప్రార్థన చేస్తూ, మీరు మాకు ఈ ఆకర్షవంతమైనటువంటి ఆ కవాటాన్ని తెరవవలసినటువంటి బాధ్యత కూడా మీదే. కాబట్టి జ్ఞానానందము అనేటువంటి దాని యొక్క స్వరూపంగా పరమాత్మను అనుభవించడం అనేది పారతంత్రీయమవుతుంది అని మనం ఇందాక చెప్పుకున్నాం. అట్లా పారతంత్రీయ భావనతో ఆత్మస్వరూప జ్ఞానము, దాని చేత కలిగేటువంటి సస్వాతంత్ర్యము అనేటువంటి రెండు భావాలు ఆ తలుపులుగా, కవాటములుగా చెప్పబడుతున్నాయి. కనుక స్వస్వానందము లేదా ఆత్మానందము ఈ రెండు కూడా కవాటములై ఉన్నాయి. మేమేదో విషయభోగ లాలసత్వంతో ఆత్మానందాన్ని పొందడమో, విషయముల పట్ల ఉన్నటువంటి ఆసక్తి చేత మాలో ఉన్నటువంటి స్వస్వాత్మ జ్ఞానం, మా స్వంతమైనటువంటి ఆలోచనాపరమైన జ్ఞానం, దీనితో మనస్సు ఎక్కడైతే చంచలమవుతోందో ఆ చంచలత్వాన్ని నివారించడం కోసం నీవేం చేయమంటున్నారు? ఆ గడియను తీసి, చంచలత్వం అనే గడియను తీసి ఆ కవాటములు రెండింటినీ పక్కకు నెట్టినట్లయితే భగవత్ కటాక్షానికి మేము పాత్రలం అవ్వగలమయ్యా అని ఆయనతో చెప్తున్నారు. ఈ విధంగా ఎప్పుడు కూడా భగవానుడు బంగారం వలె మెరిసిపోయేటువంటి అనేక రకాల వస్తువులను మనకి ఇస్తాడట. మరి మనం ఏం చేయాలి? అవి తీసేసుకొని ఆనందంతో కూర్చోవడం కాదు చేయవలసిన పని. ఈ బంగారు మయమైనటువంటి పాత్రల కంటే దాన్ని ఇచ్చినటువంటి వాడు గొప్పవాడు కదా, ఇచ్చిన వాని యొక్క అనుగ్రహము కావాలి అని ప్రయత్నం చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే, బంగారం గిన్నె దొరికింది కదా చాలే అని ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది తప్పు అంటుంది. దానితో సరిపెట్టుకోవద్దు. దానికంటే పరమానంద భరితమైనటువంటి తత్వం ఒకటి ఉన్నది, అదే భగవత్ తత్వము. దాన్ని తెలుసుకోవడమే ఈ మణిమయమైనటువంటి కవాటములను తెరపడము అనేటువంటి విషయం.
కాబట్టి ఆ కవాటాన్ని నీవే తెరవవయ్యా, మేము తెరుచుకోము అని వాళ్ళు అంటున్నారు. అంతేకాకుండా కాలం కానీ, దేశం కానీ, తండ్రి కానీ, గురువు కానీ, పట్టణం కానీ, ప్రజలు కానీ ఎవరైనా సరే శాశ్వతములైనవి కావు. కేవలం పరమాత్మ మాత్రమే శాశ్వతమనేటువంటి భావన కలిగించవలసిన బాధ్యత ఆచార్యుడే గనక అలాంటి భావాన్ని మా మనస్సులలో నెలకొల్పడం కోసం అహంకార మమకారములను, మమకార వికారములను మా నుండి దూరం చేయవయ్యా, ఆ కవాటాన్ని తెరిచి అని అంతర్లీనమైనటువంటి పరమార్థంతో వీళ్ళు ప్రార్థిస్తున్నారు. ఆయర్ శిరుమియరో ముక్కు, గొల్లపరచులమైనటువంటి మాకు, రేపల్లెలో నివసిస్తూ ఉన్నటువంటి గోపాల కులంలో జన్మించినటువంటి మాకు భయపడడం దేనికి? మాకు నువ్వు ఎందుకయ్యా భయపడుతున్నావు? మేమందరం స్త్రీలమే కదా, మా వల్ల ఏం భయం కలుగుతుంది? తలుపు తీయడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు, ఎందుకంత భయపడుతున్నావు అని ద్వారపాలకుడిని ప్రశ్నించారు. అప్పుడు ఆ ద్వారపాలకుడు అన్నట, చాలా చాలేవమ్మా, మీరు ఆడవాళ్ళు అంటున్నారు, బాగానే ఉంది మీరు చెప్పే విషయం, కానీ శూర్పణఖ కూడా ఆడదే కదా. ఆవిడ రాముడి మీద మోహంతో ఏం చేసింది? ఆపదలు కలిగించింది కదా రామచంద్రుడి దగ్గరికి. కాబట్టి ఈ విధంగా శూర్పణఖతో ఆవిడ కలిగిన వ్యామోహం వల్ల రామచంద్రుడు అనేక రకాల కష్టాలు పడ్డాడు కదా. మేము స్త్రీలమే కదా, మాకెందుకు భయపడతారంటారేమిటి అన్నాడు. అనేసరికి గోపికలందరూ అంటున్నారట, ఆవిడ రాక్షస వనితయ, రాక్షస స్త్రీ గనక అట్లా చేసింది, మేమందరం గోప స్త్రీలం కాబట్టి మా వల్ల ఎటువంటి ప్రమాదం లేదు అన్నారు. మళ్ళీ ద్వారపాలకుడు ఏం చెప్తున్నాడు తెలుసునండి ఆ మాటకి? అట్లాగైతే రాక్షసే గోపీ వేషంలో వచ్చింది కదా, పూతన రూపంలో వచ్చి ఏం చేసింది ఆవిడ? పాలిచ్చి కృష్ణుని చంపేయాలనుకోలా? గోప స్త్రీయే కదా ఆవిడ. మరి అలాంటి సందర్భంలో కృష్ణుడికి హాలి గంచినప్పుడు మేము ఆడవాళ్ళని నమ్మండి అని మీరు ఎట్ట చెప్తారు అన్నాడు ఆయన. అనగానే గోపికలు అంటున్నారట, ఆమె వయస్సు వచ్చిందయ్యా, వయస్సులో పెద్దది కదా ఆవిడ, మేమెంత చిన్నవాళ్ళం కనుక వయస్సులో పెద్దది కనుక ఆవిడ మాయలు తెలుసుకుంది, అనేక రకాల మాయలు చేసి కృష్ణుని ఏదో మాయ చేద్దాం అనుకుంది, కానీ మాకు అలాంటి విద్యలు రావే, మేము అందరం కూడా లేత వయస్సులో ఉన్నవాళ్ళమే కదా అని వాళ్ళు ఒక ఆటంకాన్ని చెప్పారు. దాన్ని ఆధారంగా చేసుకుని ద్వారపాలకుడు అంటున్నాడు, అమ్మలారా బాగానే చెప్పారమ్మా మీరు, కానీ వయస్సును చూసి కూడా ధైర్యపడటం అనేది అవకాశం లేదు. ఇక్కడ వయస్సు సంబంధం లేదు భయపడటానికి. ఎందుకనో చెప్పిన, లేగదూడ రూపంలో వచ్చి రాక్షసుడై తర్వాత మా కృష్ణుని చంపేయాలని ప్రయత్నం చేయలేదా? కాబట్టి లేగదూడలాగా కూడా రావచ్చు రాక్షసులు. కాబట్టి మీరు లేత వయసులో ఉన్నారు కాబట్టి మీరు ప్రమాదం చేయరని ఎట్లా ఊహిస్తాం? అది కుదరదు అన్నాడు ఆయన. అనేసరికి గోపికలు అంటున్నారు, మేము అందరం కలిసి వచ్చామయ్యా, ఒక్కళ్ళమే రాలేదు కదా, పోనీ నువ్వు అన్నట్టు చెప్పుకోవడానికి. వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు వచ్చారు, కానీ మేము అలా రాలేదు, అందరం కలిసే వచ్చాం కదా, ఎందుకు మమ్మల్ని అనుమానిస్తున్నావు అన్నారు. అనేసరికి ఆ ద్వారపాలకుడు సరే బాగానే ఉంది, ఒక్కొక్కళ్ళే వచ్చినా కుప్పలుగా వచ్చిన చెడ్డవారి వల్ల భయపడాల్సిందే. ఖరదూషణులు అంటే కరుడు, దూషణుడు ఇలాంటి వాళ్ళు కొంతమంది రాక్షస సేన మొత్తం కలిసి వచ్చి ఏం చేశారు? శ్రీరాముణ్ణి హింసించలేదా, బాధ పెట్టలేదా? దుష్టులైనటువంటి వాళ్ళు అందరూ కలిసి వచ్చారా, ఒక్కళ్ళే వచ్చారా అనేది లేదు, వాళ్ళలో ఉన్న దుష్టత్వమే కష్టపెట్టడానికి కారణం. కనుక మీరందరూ ఇట్లాంటి మాటలన్నీ చెప్పొద్దు అన్నాడు. సరే కానీలే, మీరు వచ్చిన ప్రయోజనం ఏంటో చెప్పండి, తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం, మీరు ఎందుకు వచ్చారు అని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అరై పరై మాయన్ మణివన్నన్ నిన్నలేవాయ్ నేరుందాన్. నిన్న కృష్ణుడు ఏం చెప్పాడంటే, పర అనేటువంటి ఒక శబ్దాన్ని ఇచ్చేటువంటి ఒక వాద్యాన్ని మాకు ఇస్తానని ఆయనే చెప్పాడు. కనుక ఆ పర అనే వాద్యాన్ని స్వీకరించడం కోసం మేము వచ్చామయ్యా అన్నారు. ఎప్పుడైతే ఇట్లా అన్నారో, మాయావి అయినటువంటి వాడు, మణివర్ణుడుగా ప్రకాశించేటువంటి వాడు, మాయా తత్వము కలిగినటువంటి వాడు, నల్లనైనటువంటి నీలమణి వలె ప్రకాశించేటువంటి వాడు అయిన కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? నిన్ననే వాగ్దానం చేశాడు. ఏమని? నేను మీకు అరై పరై అని, పర అనేటువంటి వాయిద్యాన్ని ఇస్తాను అని. కాబట్టి ఆయన మాట ఇచ్చాడు కనుక దాన్ని పొందడానికే వచ్చాము, అదే మాకు పరమ పురుషార్థం, అంతే తప్ప మరొకటి కాదయ్యా అన్నారు. ద్వారపాలకుడు సరే అటైతే స్వామి మేల్కొన్న వెంటనే చెప్పి, నేను ఆ పర అనేటువంటి దాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తానులే, అట కూర్చోండి, మీరు లోపలికి వెళ్ళక్కర ఎందుకు అన్నాడు.
చాలా చక్కగా మాట్లాడుతుంది కదండి. పాలకుడు కాపలా ఉండేటువంటి వాడికి ఉండాల్సిన లక్షణాలు ఇవన్నీ కూడా. అట్లా ఆ మాట వినంగానే గోపికలందరూ మళ్ళీ సర్దుకుని వాళ్ళు అంటున్నారు, మా వద్దకు వచ్చి సేవలు చేసి మమ్మల్ని అనుకూలంగా చేసుకోవాల్సినటువంటి యత్నించేటువంటి కృష్ణుడు మేము వస్తే బయటికి రాకపోతే ఎట్లాగయ్యా? ఆయన బయటికి వచ్చి కనపడితే మేమందరం ఏమనుకుంటున్నాము అంటే నిద్రలో ఆ కృష్ణుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నాము. నిద్ర లేవగానే కృష్ణుడు ఎలా ఉంటాడో, ఆయన మంగళ స్వరూపం ఎలా ఉండాలో చూస్తున్నాం. ఆయనకు మాకు దృష్టి దోషం అంతా తగులుతుందేమో, ఆ దృష్టి దోషం అంతా తగలకుండా ఉండడానికి మంగళం పాడాలని అనుకుంటున్నామయ్యా మేమందరము. కనుక ఆయన్ని చూసి వెళ్ళడమే మాకు ఆనందదాయకము అని వాళ్ళందరూ కూడా చెప్పారు. కాబట్టి ఇట్లా ఈ మాటలన్నీ చెబుతున్నటువంటి గోపికల మాటలు విని ఆయన అన్నాడు, మీరు చెప్పినవన్నీ నిజమే, కానీ మీ అంతరంగంలో ఏముందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మనస్సులో ఉన్న విషయం ఏంటి అసలు? ఇదంతా ఎందుకు చెప్తారు? లోపలికి పంపించంటారు, పరవాద్యం కావాలంటారు, అదంటారు, ఇదంటారు. ఇదంతా కాదు, మీ అంతరంగంలో ఉన్న విషయం ఏంటో నాకు చెప్పండి అన్నాడు. తూయో మాయి వందో అన్నారు వీళ్ళు. ఆ మాట అనగానే వీళ్ళు ఏమన్నారు? పరిశుద్ధులమై వచ్చామయ్యా అన్నారు. మేమందరం కూడా అంతఃకరణ శుద్ధి కలిగిన వాళ్ళమై నీ దగ్గరికి వచ్చాం. మనస్సు చాలా పవిత్రంగా ఉన్నదయ్యా. అలాంటి పవిత్రమైన మనస్సుతో మేము వచ్చాం. శారీరకమైన బాహ్య శుద్ధి కాదు, ఆంతరంగిక శుద్ధి కలిగినటువంటి వాళ్ళం మేము. కనుక మనస్సులో ఎటువంటి దురాలోచనలు లేవు. కృష్ణుడికి ఏదన్నా ఆపద కనిపెట్టాలనేటువంటి పరిస్థితి మా మనసులో లేదు. ఆయన్ని చూసి ఆనందించడమే మా యొక్క పరమానంద భరితమైన స్థితికి కారకమవుతుంది, అంతే తప్ప మరొకటి కాదు. మేమందరం కూడా పవిత్రమైనటువంటి మనస్సులతో వచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. ద్వారపాలకుడు మళ్ళీ అంటున్నాడు, మీరందరూ పవిత్రమై వచ్చారు అని చెప్పారు, కానీ పర అనేటువంటి వాద్యాన్ని కోరుకుంటున్నట్టుగా చెప్పారు కదా ముందు మీరు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? మేము పవిత్రంగా వచ్చామంటున్నారు. ఇంతకుముందు ఏమన్నారు? పర అనే వాయిద్యం కోసం వచ్చామంటున్నారు. ఈ రెండిటికి పొసగట్లేదే. పర అనే వాయిద్యం తెచ్చుకోవడానికి స్నానం చేసి రావక్కర్లేదు, పరిశుద్ధమైనటువంటి మనస్సుతో రావక్కర్లేదు, ఏమక్కర్లేదు కదా. కానీ మీరు పవిత్రంగా వచ్చామని ఎందుకు చెప్తున్నారు అంటే మీ మనస్సులో ఏదో ఒక ఆంతరంగిక భావన అయితే తప్పనిసరిగా ఉన్నది, కనుక అదేంటో చెప్పండి అని చెబుతూ, ప్రయోజనం లేకుండా మీరు రాలేదు, మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనం ఏదో ఉంది. అలా ప్రయోజనాన్ని ఆశించేటువంటి వాళ్ళు మీరు పవిత్రులు ఎట్లా అవుతారమ్మా? కనుక వాస్తవాన్ని తెలియజేయండి, మీరు ఎందుకు వచ్చారో అన్నాడు. అప్పుడు మళ్ళీ ఆ గోపికలు అంటున్నారు, తొయ్యేళపాడువాన్, మేము కృష్ణుడిని లేపుదామని వచ్చామయ్యా. ఆయన పాటలు పాడి ఆయన కృష్ణుడిని నిద్ర లేపుదామని వచ్చామయ్యా మేమందరం కూడా. ఆ కృష్ణుడు మేల్కొంటే, నిద్ర నుండి మేల్కొన్నప్పుడు కృష్ణుడు ఎలా ఉంటాడో చూడాలని ఆనందంతో వచ్చామయ్యా. చాలా శ్రమపడి ఇక్కడ దాకా వచ్చాం. అలా శ్రమపడి వచ్చినటువంటి మమ్మల్ని నువ్వు అడ్డగించడం ధ్యానం కాదు అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆయన్ని మాట్లాడారు. ద్వారపాలకులు వాళ్ళ భావశుద్ధి మొత్తాన్ని తెలుసుకుని కూడా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం నచ్చి ఇంకా ఒకదానికొకటి ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతూ ఉన్నట్ట. వాళ్ళు అంతే సమాధానం చెబుతున్నారు పవిత్రంగా. ఇట్లా పవిత్రమైనటువంటి మనస్సు కలిగిన వాళ్ళ వాక్కు ఎలా ఉంటుంది? మధురంగా ఉంటుంది. కనుక భగవంతుని సేవ పొందాలి అన్నా, భగవత్ కటాక్షం పొందాలన్నా మనం ఆచార్యుల దగ్గర ఎలా ఉండాలి? మధురమైనటువంటి వాక్కులతోనే మాట్లాడాలి, పరుష వాక్యములు మాట్లాడకూడదు. మధుర వాక్యములు మాట్లాడినప్పుడే గురువుల నుండి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాము అనే ఒక సూచన ఈ మాటల ద్వారా తెలుస్తుంది. వాయాల్ మున్నం మాతాదేయమ్మా. సరేనయ్యా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది, కానీ నువ్వు ముందుగానే నువ్వు వద్దులే, ఆగండి, అది ఇది అని మమ్మల్ని ఆపవాకవయా స్వామి. స్వామిని చేరుకోనివయా. మేమందరం వచ్చింది పరమాత్మను చేరుకోవడానికే. నీ వాక్కే మాకు శరణమైనటువంటిది, నువ్వే మాకు రక్షకుడివి. కనుక ఆ కృష్ణుడు నీకు కూడా స్వామే కదా, కానీ నువ్వే మమ్మల్ని రక్షించదగిన వాడివి. కానీ నువ్వు రక్షించకపోతే, నువ్వు పంపించకపోతే మేమందరం లోపలికి వెళ్ళలేము, కృష్ణుడి గురించి పాడుకోలేము, కృష్ణుడిని చూడలేము. కనుక నువ్వే మాకు ఇప్పుడు భగవత్ సమానుడు అయినటువంటి వాడివి. కనుక నీవు మమ్మల్ని మార్గానికి అడ్డం లేచి లోపలికి పంపించవయ్యా. ఆనాడు సీతాదేవి, హనుమాన్ నువ్వు ఒక్కడివే నాకు రామ సందర్శనం చేయించగలిగిన వాడివని ప్రార్థించింది కదా, అట్లనే మేము కూడా నిన్ను ప్రార్థిస్తున్నాం అనుకో, మమ్మల్ని లోపలికి పంపించవయ్యా అని వేడుకున్నదట. కాబట్టి నీవే నీనేశ నిలైకదవం నీకు
ప్రేమపూర్ణమైనటువంటి ఈ తలుపులు నువ్వే తెరువు, మేం తెరుచుకోము, నువ్వే తెరచి మమ్మల్ని లోపలికి పంపించు. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చిందంటే, సరే అటైతే చెప్తున్నారుగా, మీరందరినీ మీరు నమ్ముతున్నానే, లోపలికి వెళ్ళండి తలుపులు తీసుకొని అన్నట్ట. అనగానే వీళ్ళు ఏమంటున్నారంటే, మేము తెరుచుకోము, నువ్వే తెరువు, నువ్వు తెరిస్తేనే మేము వెళతాం అంటారు. ఎందుకనంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఆచార్యుని యొక్క సమాశ్రయడం ఉంటేనే భగవత్ కటాక్షం త్వరగా లభిస్తుంది. కనుక ఆయన కావాలి, నాతోనే ఉండాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. ఈ విధంగా ఒక భగవద్ ఆరాధన చేయడానికి మనం ముందు ఎట్లాగైతే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేస్తూ అక్కడ ఉన్న దేవతలందరినీ ప్రసన్నం చేసుకుని ధ్వజస్తంభానికి నమస్కారం చేసి, క్షేత్రపాలకు నమస్కారం చేసి, ద్వారపాలకులకు నమస్కారం చేసి, అమ్మవారికి నమస్కారం చేసి అనంతరం పరమాత్మ యొక్క సన్నిధికి చేరుకుంటాం. అట్లా ఎట్లాగైతే ఇలా చేస్తున్నామో ఇదంతా ఒక సంప్రదాయము, భగవత్ కటాక్షాన్ని పొందడానికి సంప్రదాయము అని ఆరాధన విధానం యొక్క పూర్వరంగాన్ని చెబుతుంది ఈ గోదామ్మవారు. కనుక ఆండాళ్ళమ్మ మనందరికీ కూడా అందించినటువంటి ఈ సంప్రదాయం సత్సంప్రదాయమని, శ్రీ సాంప్రదాయమని లోకంలో కొనియాడబడుతూ అందరికీ శ్రీ కటాక్షాన్ని అందిస్తుంది. మనమందరం కూడా ఈ విధానంలో స్వామిని భగవంతుడిని చేరుకుని భగవత్ కటాక్షానికి పాత్రులమై పరమానందదాయకమైనటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క కటాక్షానికి పొంది అందరము సుఖశాంతులతో జీవితాన్ని పొందుదాము అని శ్రీ వ్రతాన్ని ఆచరణ యోగ్యంగా అందరం స్వీకరిద్దామని తెలియజేస్తూ ఈ విషయాన్ని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.